మాట్లాడు. ఈ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ పక్కనే హౌస్. మేము ఎంత రోడ్డుకు మినహాయించి మేము ఎక్కడి నుంచి ఇల్లు కట్టుకున్నామో చూడండి. అతను ఓన్ ప్లేస్ అయినా కూడా స్టార్ట్ చేశారు. అది ఏదైంది కూడా మాకు తెలియదు. ఫస్ట్ ఏమో అపార్ట్మెంట్ అన్నారు, తర్వాత షాపింగ్ మాల్ అన్నారు. అది ఇంట్లో ఒక జన సమూహం నివసించే ప్రాంతంలో కట్టదగినదే కాదు. అది ఎందువల్లంటే మొత్తం ఇన్ఫెక్షన్స్ అంతా కూడా మాకు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల ఈ రోడ్డు వల్ల ఇంత న్యారోగా అయిపోవడం వల్ల కనీసం మేము మినరల్ వాటర్ పట్టుకోవడానికి కానీ, ఒక ఆటో వస్తే మళ్ళీ తిరుక్కొని వెళ్ళడానికి కూడా దుర్భరంగా అయిపోయింది. మా పరిస్థితి చాలా కష్టంగా ఉంది. రెగ్యులర్గా వచ్చే మాకు కూరగాయల బండి కూడా ఇంత న్యారోగా ఉందని చెప్పి మళ్ళీ మేము బండి తిప్పుకోవాలంటే కష్టం కానీ అంటే వెళ్ళిపోతున్నారు. దానివల్ల మాకు దైనందిన కార్యక్రమాలు జరుపుకోవాలన్నా రెండు బైకులు ఒకేసారి పోలేకుండా అంటే ఎంత న్యారో అయిపోయింటుందో మీరు గమనించగలరు. తన స్థలంలో తను కట్టుకున్నానని వాదిస్తున్నారే కానీ దానివల్ల మాకు ఎఫెక్ట్ చాలా వచ్చేసింది. పక్కన వాల్ అంతా ఖాళీగా ఉంది. ఆ ఖాళీ వాల్కు వదిలేసి ఇక్కడ మేము ఇళ్ళకు ఎదురుగా మొత్తం పైప్స్ వచ్చేసాయి. మొత్తం బాత్రూమ్ పైప్స్, డ్రైనేజ్ సిస్టమ్ అంతా మనం లేస్తానే కనబడేటట్టు పెట్టేసాం. అది ఎంతవరకు సమంజసం సార్? ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినాము, మేమే ఉన్నాము, మాకంతా బ్యాక్ సైడ్ వస్తాయి, లేకుంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి మేము కనెక్షన్ ఇచ్చి పెట్టుకున్నాం. ఇదంతా కాకుండా సపరేట్గా ఒక ట్రాన్స్ఫార్మర్ కూడా వెలిసింది రోడ్డు కానుకొనే. ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయితే మేమంతా ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఇల్లులు ఉన్నాయి, ఆ జీవితమే పెట్టాము ఆ ఇళ్ళ పైన. కొత్త గొప్ప స్థిరపడాలా బాడిగిలు లేకుండానే. కానీ మాకు దైనందిన కార్యక్రమాలకే దుర్భరంగా మారిపోతే రోజు వాళ్ళని అడిగాము, మాకు ఇది గేట్ కాదు, మేమేం గేట్ పెట్టుకోలే, మేము నడవడం లేదు, ఆ దారి మేము నడవడం లేదు, మేము యూజ్ చేయడం లేదు, కాబట్టి మేము ఎంత స్థలం ఉందో అంతే కట్టుకున్నామన్నారు. వాట్ ఇట్ మేబీ అతను హాస్పిటల్ కట్టనే ఇంకేమన్నా కట్టనే మేము దానికి కాదు. మాకు ప్లేస్ అనేది వదలలేదు. తర్వాత హాస్పిటల్ వల్ల మాకు చాలా ఇబ్బంది. ఒక 20 ఏసీలు పెట్టినారంటే ఆ రేడియేషన్కు మేము తట్టుకోగలమా? వృద్ధులు ఉన్నారు, చిన్న చిన్న బిడ్డలు ఉన్నారు, వాళ్ళని మేము ఏం చేయాలనో మీరే చెప్పండి. దీనిని మేము కమిషనర్ ఆ సార్ గారు కూడా మనం కంప్లైంట్ చేయడం జరిగింది. ఇచ్చి 1 వీక్ అవుతుంది. వాళ్ళు పంపించారు సచివాలయం నుంచి. అప్పుడు కొంచెం ఒక ఇటుక మాత్రం పగలకుండా పోయినారు. అదేంటి సార్? న్యాయం జరగాలని కోరుతున్నాను సార్. ఎవరు ఏం పేరు? మళ్ళీ పేరు చెప్పండి. హాస్పిటల్ ఎవరిది? ఏం కదా కన్స్ట్రక్షన్ ఓనర్ మురళీ మాధవ్.